హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాల్పాక టీమ్ సిస్టర్స్. ఈరోజు వ్లాగ్ ఏంటిదంటే మనం సలాడ్ చేయబోతున్నాము. అందరూ సలాడ్ తినే ఉంటారు, కానీ మేము వీడియో కోసం వస్తుంది మంచిగా బ్రేక్ఫాస్ట్ హెల్దీ కూడా కాబట్టి చేస్తున్నాము. లెట్స్ గో టు వీడియో. ఓకే, లెట్స్ మేక్ సలాడ్. ఓకే, మన దగ్గర ఒక మా చెల్లి కూడా వచ్చింది. అట్లా చెప్పండి, మా చెల్లి కూడా వచ్చింది ఫ్రెండ్స్, అంతే డిస్టర్బ్ చేస్తుంది. ఓకే, ఇదిగోండి, మనం ఒక బౌల్ తీసుకున్నాము. బౌల్ అండ్ స్పూన్. ఇప్పుడు బౌల్లో ఏమేమి రెసిపీస్ ఉంటాయో చూపిస్తాను. బౌల్లో ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ కీరా రౌండ్గా చాప్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ నెక్స్ట్ క్యారెట్ కూడా రౌండ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దీన్ని పొట్టు తీసేద్దాము, స్కిన్ దీని పైన లేయర్ తీసేయాలి, అప్పుడు బాగుంటుంది ఫ్రెష్గా. నెక్స్ట్ టమాటాని రౌండ్గా, ఇది కూడా రౌండ్గానే కట్ చేసుకొని బాగుంటుంది కట్ చేసుకుంటే. నెక్స్ట్ ఆనియన్ కూడా రౌండ్గా కట్ చేసుకున్నాం, చిన్నవి ఎంత సరిపోతే అంత. ఓకే, నెక్స్ట్ పుదీనా ఉంటే పుదీనా వేసుకోవచ్చు, లేకపోతే అవసరం లేదు. ఇట్లా కొత్తిమీర. ఓకే, నెక్స్ట్ ఏంటంటే నెక్స్ట్ చూపించిన అన్ని గిన్నెలో రౌండ్ కట్ చేసుకోవాలి. ఆ పుదీనా కూడా రౌండ్ కట్ చేసుకోకండి, తెంపి మంచిగా వేయండి గిన్నెలో. నెక్స్ట్ కొంచెం మీకు మైనీస్ ఉంటే మైనీస్ వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది మైనీస్కి. నెక్స్ట్ కర్డ్ మెయిన్. ఓకేనా, కర్డ్ మెయిన్. ఓకే, కర్డ్ మెయిన్. ఓకేనా, మైనీస్ మీకు టేస్ట్ రావడానికి మైనీస్ అంటే వేసుకోకండి. ఉంటే వేసుకోండి, లేకపోతే వేసుకోకండి. మా దగ్గర ఉంది కాబట్టి వేసుకుంటున్నాము. ఇదిగోండి, కర్డ్ అయితే మెయిన్. నెక్స్ట్ సాల్ట్. ఇదిగోండి సాల్ట్. నెక్స్ట్ ఇది బ్లాక్ పెప్పర్ మసాలా. ఇది వేసుకోండి, బాగుంటుంది టేస్ట్. ఇంకా స్టోరీలోకి వచ్చేద్దామా? ఫస్ట్ అన్నీ చాప్ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ కీరా కట్ చేసుకుంటున్నాను నేనైతే. ఇక్కడ చూడండి, కట్ చేసుకుంటున్నాను, మీకు కూడా కనిపిస్తుంది. సన్నగా కట్ చేసుకోండి, మరీ అంత సన్నగా కాదు. చూడండి, ఇంత కట్ చేసుకుంటే చాలు. టేస్ట్ తినద్దలా అవ్వ, నాకు ఇష్టమో కాదు కొడతా ఏదో కొంచెం తిన్నా. ఓకేనా, సేమ్ అలా ఫస్ట్ అవి ఏమైనా వేస్తావి అన్నీ చాప్ చేసి పక్కన పెట్టుకోండి. ఇట్లా చెప్పిన ఆల్రెడీ వాళ్ళకి ఇక్కడ పెట్టు. ఒక్కొక్కటి దొడ్డుకైనా రావచ్చు, సన్నగా కానీ షేప్లో కట్ చేసుకోండి. ఇష్టమైన షేప్లో కట్ చేసుకోండి, కానీ సన్నగా రావాలి. అంత సన్నగా అయితే కట్ చేసుకోకండి, మళ్ళీ ఇరిగిపోయినా మళ్ళీ బాగు. ఓకే, నేను అన్నిట్లో చూస్తున్నాను, మీరేమో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అదే నేను చూస్తున్నాను, ఓన్లీ 15 సబ్స్క్రైబర్స్ వచ్చారు. అందరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా, ఖచ్చితంగా ఈ వీడియోకి ఖచ్చితంగా మిమ్మల్ని కూడా ఫోర్స్ చేయట్లేదు, నేను ఓన్లీ చేసుకోమంటున్నాను. ఈ వీడియోకి ఖచ్చితంగా 20 సబ్స్క్రైబర్స్ అయితే మాత్రం రావాలి. ఇప్పుడు ఓన్లీ 15 సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇంకా 5 సబ్స్క్రైబర్స్ అయినా రావాలి. 25 సబ్స్క్రైబర్స్ అయినా రావాలి. చాలా ఎక్కువ రావాలి, అంతే ఉండకూడదు. సబ్స్క్రైబర్ సెక్షన్ ఉంటుంది, చూసుకొని చేసుకోండి. అందరూ మెయిన్ యూట్యూబే, లేకపోతే పెద్దవాళ్ళు ఓన్లీ ఇన్స్టాగ్రామ్ చూస్తారు. కానీ ఇప్పుడు నేను కీరా కట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇప్పుడు క్యారెట్ కట్ చేసుకున్నాను. రేపల్లో నాకు టమాటా అంటే ఇష్టం, ఇప్పుడు తిండిస్తాను. టమాటా ఇక్కడ ఉన్నది ఏదా కీరా నాకు పడేసిన, అట్లా పడేయద్దు, పక్కకు పెట్టాలి. లాస్ట్ డస్ట్బిన్లో పడేయాలి. సలాడ్ డస్ట్బిన్లో పడేయాలి కాదు ఫ్రెండ్స్, ఇక్కడ పైన అది ఉంటుంది కదా వేస్ట్, దాన్ని పడేయాలనుకున్నాను. టేస్ట్ మామూలుగా ఉండదుగా. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
మా చెల్లి ఎప్పుడు తింటాను ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు కట్ చేసేటప్పుడు కూడా తింటుంది. గాయ్స్ మినిమం ఆనియన్స్ ఎక్కువ కావాలని చెప్తాను, అదే కావాలి. నెక్స్ట్ టమాటా కట్ చేసుకుంటాను. వేహ అప్పట్లోపు ఆనియన్ది తీసేదాన్ని, నాకు రాదు. ఎక్స్ట్రా వేయక ఏమొచ్చు మరి, ఎందుకు వచ్చిన వీడియోలోకి. ఓకే వెలిగింది కొంచెం, ఎంత సరిపోతే అంత తీసుకోండి. దీంట్లో పెట్టుకుంది. ఓకే ఇప్పుడు క్యారెట్ కూడా చాప్ చేసేసుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ టమాటో అట్లా వడేయకు వేహకు కొడతా చెప్తున్నాను నేను. ఇవల్ల ఒకటి పోయింది, పడిపోవాలంటే తీసుకో. అన్నీ తీస్తా ఫ్రెండ్స్. ఈ సలాడ్ బాగుండేది కాదు, చాలా బాగుంటుంది, ఫ్రై చేసుకోవచ్చు మీరు. మా టేస్ట్ కోసం అయితే మైనస్ కామెంట్ చేయకుండా, ఎందుకక్క మైనస్ లేకపోతే కూడా బాగుంటుంది. నో ఎనర్జీ ఫుడ్ ఉంటే ఇంకా బాగుంటుంది. నో ఎనర్జీ ఫుడ్ని మంచి హెల్దీ ఫుడ్లో సైలెన్స్ చేస్తున్నారు అని అనుకోకండి, మా టేస్ట్ కోసం చేస్తున్నాము. రెస్టారెంట్ స్టైల్లో చేస్తున్నాము మేము, వీడియో కోసం అనుకుంటా. నువ్వు మాత్రం రావద్దండి మా అక్క, కానీ నేను వచ్చేసాక రావద్దని చెప్పినా వస్తుంది ఫ్రెండ్స్, పిచ్చి పిచ్చి. అయినా నేనే పిలిచాను, వేహన సలాడ్ చేస్తున్నా అన్న, అంతే వస్తుంది మళ్ళీ మధ్యలో. అయినా గాయస్ ఓకే మనం క్యారెట్ కూడా చాప్ చేసేసుకున్నాము. ఇది క్యారెట్ టమాటో సారీ. ఇప్పుడు నెక్స్ట్ పుదీనా మంచివి చూసుకొని కట్ చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ ఫ్రెష్ తీసుకొని పెట్టుకున్నాను. మీరు కూడా ఫ్రెష్ కొంచెం మీరు ఖరాబ్ అయినాయి కాకుండా ఫస్ట్ మీరు పుదీనాని కొంచెం కట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత లాస్ట్కి మళ్ళీ కొంచెం కట్ చేసుకొని మీద డెకరేషన్ కోసం వేసుకోండి. ఓకేనా? నేనైతే ఇప్పుడే అంతా కట్ చేసుకుంటున్నాను. ఓకేనా? పుదీనా కూడా కట్ చేస్తాను. మీకు డబుల్ పని కావద్దంటే ఇప్పుడే కట్ చేస్తాను. మాకు వీడియో టైం ఫాస్ట్ సరిపోదు కదా, మళ్ళీ ముందే కట్ చేసుకుంటే ఇట్లా వేస్ట్గా అంటే ఖరాబ్ అయిపోతాయి కాబట్టి మేము ముందే కట్ చేసుకోలేదు. దేహ ఆనియన్ కట్ చేస్తున్నామా? కట్ చేయాలి. ఏంటో బ్రౌన్ కలర్ ఉంది రాట్లేదు. ఇది ఎట్లనే వేస్ట్ అవుతుంది కదా. ఇదేంటి, ఇది ఎందుకు పడేసావు? అది లాస్ట్కి వేద్దాం. ఆల్రెడీ కట్ చేసుకున్నా. ఇప్పుడు నెక్స్ట్ ఆనియన్ కట్ చేసుకుంటాం. ఇది మీకు నచ్చకపోతే స్కిప్ చేయకండి, స్కిప్ చేయకుండా చూడండి. కానీ మీకు తెలుసు అంటే కూడా చూడండి. ఓకేనా? ఒకసారి మేము డిఫరెంట్ కూడా ట్రై చేస్తాం కదా, మీ ట్రై చేసినట్టే చెయ్యం కదా. ఇవన్నిటిని ఒక దాంట్లో అయితే వేసుకోండి. ఇప్పుడే అయ్యాకు వేహాన్ని అంత ఎత్తున మమ్మీకి చెప్తాను. నేను అన్నీ ఒక దాంట్లో అయితే వేసుకోండి గాయస్. మా చెల్లి అటు ఇటు వేస్తుంది గాయస్, ఆమె మాట వినకండి. ఓకేనా? నా మాటే వినండి, అంతా పిచ్చి పిచ్చి చేస్తుంది. గాయస్ దిస్ ఈస్ యువర్ ఈట్. మీకు కూడా ఒక బుక్ పెడతా, కానీ నేనే తింటా మీకు. అయినా మీరు కూడా తింటారు కదా ఫ్రెండ్స్. నేను వీడియోలో వేస్తాను, అన్ని తీట పండ్లు ఇట్లానే వేస్తాను. ఒకటి ఇవ్వే మరి మా ఫ్రెండ్స్కి. అక్కడ ఉంది కదా మీ కాదు. ఓకే గైస్ కట్ చేసుకుంటుంది. గంట సేపు కట్ చేస్తారు ఆయిల్ అయితే. అలా కట్ చేస్తారా? అరే ఒక్కటి ఇట్లా కట్ చేస్తే ఏం కాదు, ఎందుకంటే ఇది దొడ్డుగా అయిపోయింది మళ్ళీ కట్ చేయడానికి. అలా కట్ చేయరు. ఇప్పుడు ఆనియన్ కూడా రౌండ్గా కట్ చేయరు, రౌండ్గా కట్ చేయరు, ఇలా కట్ చేస్తారు, ఇలా కట్ చేస్తారు. ఏం నాకు తెలివి. ఇక్కడ ఆనియన్ ఉంది చూస్తున్నారు కదా. ఇప్పుడు నెక్స్ట్ మనము ఒక బౌల్ తీసుకున్నామని చెప్పాను కదా, సేమ్ బౌల్. ఇప్పుడు దీంట్లో అయితే ఇప్పుడు దీంట్లో ఫస్ట్ సరిపోయినంత కర్డ్ వేసుకుంటున్నాము. చూడండి కర్డ్, ఇది కర్డ్ ఫస్ట్ అవి వేయాలమ్మా, దాన్ని సరిపడేయాలి. మళ్ళీ ఇవి ఎక్కువ
అయిపోయాయి అనుకో. ఏం కాదు రామచంద్ర ఇదంతా వేసేస్తా. వద్దు సరిపోతుంది లేదు, సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. అక్కడ ఉంది కదా ప్యాకెట్ నాకు ఇచ్చిస్తావా కొంచెం? చాలు. పెరుగు పిచ్చి guys. ఆమెనే చెప్తుంది. పెరుగు పిచ్చి కాదు, పెరుగు తీసుకో. దూరం జరుగుతున్నాడు ఈ ఫస్ట్. ఓకే ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. మీరు కూడా పెరుగు పిచ్చి అయితే తినండి నాతో. సాల్ట్ వేసుకుందాం. వెంకటిందా అన్నీ ఉల్టా పల్టా తెలుసు. ఎందుకు ఇప్పుడు పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నాము అనమాట. చేతిలో వేసుకొని చేద్దాం. మళ్ళీ ఎక్కువ పడిపోయింది అనుకో, చాలా అంతే, వేస్ట్ అవుతుంది. చాలు. మీరు మీకు కావాల్సినంత పెప్పర్ పౌడర్ అయితే వేసుకోండి. మీరు ఎంత లెంత్ వేసుకుంటున్నారో అంత వేసుకోండి. ఇది కూడా నేను చెప్పలేను కదా, అందుకోసమే. ఇప్పుడు మైనీస్ వేసుకుందాము. సూపర్ ఉంది కదా పెరుగు అయితే. చూడండి గైస్, మైనీస్ వేస్తున్నాను, మీకు కూడా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇది పడుతుంది సరిపోయింది. కొంచెం ఎక్కువ చాలు, మళ్ళీ వేసుకోవచ్చు. మళ్ళీ వేసి అది ఎందుకు నాకు కావాలి. ఇస్తాను. పెరుగుతోనే రెడీ అయ్యేది కూడా అందుకే. ఓకే గైస్, ఇక్కడ గిన్నెలో ఉంది ఇంకోటి, అందుకే తీసి పెట్టాను. వేహదీన్ క్యాప్ ఎక్కడ పోయింది? కామెంట్ చేయట్లేదు గైస్, ఒక్కరు కూడా కామెంట్ చేయట్లేదు. వేహదీన్ క్యాప్ మేము ఎలా చేసామో మీకు తెలియాలి కదా, కామెంట్ చేయండి. కామెంట్. ఓకే ఇప్పుడు ఫస్ట్ కీరా వేసుకుంటున్నాను. ఇది నేను వేస్తా, కొత్తిమీర ఎందుకు కడేసిన? ఏం కాదు, కీరా వేసేసినాను గైస్. ఇప్పుడు క్యారెట్. ఇప్పుడు నెక్స్ట్ లాస్ట్కి ఇస్తాను. ఇప్పుడు టమాటో. కింద పడింది, కింద పడలేదు, ఎక్స్ట్రా ఆ గిన్నెలో పెట్టిన నేనే, కింద పడ్డదని చెప్తున్నా. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాం. అయ్యో ఇంకోటి. ఓకే ఇప్పుడు పుదీనా కొంచెం వేసుకున్నాము. ఓకేనా? లాస్ట్కి మళ్ళీ ఉంది కదా, అది వేసుకున్నాము. మిక్స్. ఓకే ఇప్పుడు మిక్స్ చేస్తున్నా. వేహదాంతో మీరు డైలీ చేసుకోవచ్చు దీన్ని, ఒక్క రోజని కాదు. మీరు బ్రేక్ఫాస్ట్ కోసం చేసుకో. తక్కువైంది కాలే, టేపోవాలి. పెరుక్కోవాలి కొంచెం. ఇక్కడికి తీసుకురాను వంట, మళ్ళీ పడేస్తావు. మైనస్ కొంచెం తక్కువైనట్టు అనిపిస్తుంది గైస్, వేసుకుంటున్నాను. పెరుగు అయితే వేసేద్దాం గైస్. తక్కువైంది పెరుగు. ఒక స్పూన్ అంత వేద్దాము. వద్దు, మొత్తం వేయు. స్పూన్ అంత ఎందుకు? ఇప్పుడు మళ్ళీ వేస్తున్నాం కదా పెరుగుని, అందుకోసమే మళ్ళీ మైనస్ వేస్తున్నాను. మైనస్ అంటే ఏమనుకోకండి, వైట్ సాస్. ఇట్లా ఉంటుంది గైస్, సో టేస్టీ పెరుగు, అందుకే ఉంచుకున్నావు అన్నమాట. అందుకే కొంచెం ఎక్కువ వేసుకొచ్చా. కొంచెం వేసుకొస్తా. వద్దు వేహ, కొడతా నిన్ను. ఇప్పుడు ఎట్లా అన్నం తినేటప్పుడు తింటావు కదా మళ్ళీ. ఎందుకు తింటానులే. కొన్ని వాటర్ కూడా వేసుకుంటే వేసుకోవచ్చు. వద్దని చెప్పా మమ్మీ చెప్పింది, ఎక్స్ట్రా లేకపోయింది, లేకపోతే నేను తింటాము. కొంచెం వేసుకోండి, వాటర్ కొంచెమే వేసుకుంటాము, ఎందుకంటే మళ్ళీ సలాడ్ టేస్ట్ కూడా కావాలి కాబట్టి. లైట్గా మీకు థిక్గా అనిపిస్తే వేసుకోండి, థిక్గా లేకపోతే వేసుకోకండి. ఓకే, థిక్గా ఉంది కాబట్టి మేము వేసుకుంటున్నాము. కొన్ని వేస్తే వేసుకోండి. 1 స్పూన్ ఆర్ 2 స్పూన్స్ 3 స్పూన్స్ వేసుకోండి చాలు. 1 స్పూన్ అంత కావాలి. Guys, I didn't like the పెరుగు అంటే ఎప్పుడు పెరుగు పిచ్చి అంటే నువ్వు వీడియోలో. Guys,
కామెంట్ అయితే చేయండి, ఎవరికైతే పెరుగు ఇష్టమా. నాక ఇవి మాటలు పట్టించుకోకండి. మరి అందుకే వీడియోలు వేస్తున్నాను. ఉట్టిగా నక్క. అయ్యో టమాటా తినడం మర్చిపోయాను. చంపాలి కదా వద్దులే. తినేటప్పుడు ఎట్లా నువ్వేగా టమాటాలు తింటావు. సాడ్ కావాలి నాకు మరి. ఇది ఇంకా జిమ్ చేస్తున్న వాళ్ళు అయితే ఇది బాగా తినచ్చు. జిమ్ చేసే వాళ్ళ బలం వస్తుంది, హెల్దీ అండ్ మైనస్ వేసుకోకండి జిమ్ చేసేవాళ్ళు. మైనస్ అంటే వేసుకోవచ్చు, కానీ మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే వేసుకోండి. ఎంత వేస్తా చాలు 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 టేస్ట్ ఉండాలి. ఎక్కువ మైనస్ అయిపోయింది అనుకో చూపించుకున్నాను. గాయస్ మాటలు పట్టించుకోకండి. వాటర్ వేసినాం కాబట్టి మైనస్ వేసింది పిచ్చిమంది చెప్పింది ఆల్రెడీ. మైనస్ వేస్తే వాటర్ వేస్తే మైనస్ వేయాలి అని చెప్పింది కదా. బాగా మిక్స్ చేయాలి గైస్. చిన్న స్పూన్ కాబట్టి రావట్లేదు. ఇది అయిపోయాక ఇది ఇచ్చినందుకు తినేద్దాం. టమాటా టేస్ట్ ఎక్కువ వస్తుంది. అట్లనే వస్తుంది టమాటా కాబట్టి టమాటా చేస్తాను. ఓకే గైస్, ఇప్పుడు మనము దీంట్లో అది వేసుకున్నాం. ఏంటి పెప్పర్ పౌడర్ సరిపోలేదు. ఇందాక టేస్టే రాట్లే పెప్పర్ పౌడర్ వద్ది. అవును టేస్ట్. నేను అన్ని ఈరోజే మీకు ఇస్తున్నాను గైస్. మంచిదే. నాకు థ్యాంక్ యూ. స్మెల్ మాత్రం అదిరిపోయింది. మీరు ఇక్కడ లేరు, మీ ఇంట్లో కూడా వేసుకునేటప్పుడు వస్తుంది చూడండి స్మెల్. అదూసరా ఇది వెనకాల ఏదో వాయిస్ వస్తుంది ఏంటి అనుకోకండి. మా మమ్మీ ఫోన్ చేస్తుంది, వర్క్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంత మంచిగా ఉంది. చూడండి గ్యాస్ మెక్కెత్తుంది మిడిల్లో. నేను ఆనియన్ అనుకో కీరా అనుకోని ఆనియన్ తినేసిన గైస్ ఘాట్ వస్తుంది. మైనస్ ఘాటు వేయండి. అది నాకు నచ్చదు, కానీ సలాడ్లో నచ్చుతుంది. ఇది ఒక పిచ్చి గాయస్ సలాడ్ అంటే. నాకు పెరుగు కూడా నాకు ఇష్టం ఉండదు. ఇంట్లో తోడుపెట్టిందాక అసలుకే ఇష్టం ఉండదు. నాకు ఓన్లీ అదే ఇష్టం. ప్యాకెట్ పెరుగు ఇష్టం. అందుకే సలాడ్లో కూడా ప్యాకెట్ పెరుగు వేసుకుంటున్నాను. తెచ్చిపోతుంది. తోడుపెట్టిన పెరుగు అయితే గడ్డ ఉంటుంది. మా డాడీ అండ్ మా చెల్లి మస్తు తింటుంది. పెరుగు, మీగడ, పాలు ఇవన్నీ తింటుంది. గీ అన్నీ తింటాడు. నేను మైనస్ తినమంటే తప్పదు. సమ్మర్లో అప్పుడు తింటాను. సమ్మర్లో వాటర్ పోసుకుంటే తింటాను అప్పుడప్పుడు. సమ్మర్లో తోడుపెట్టింది అయితే ఏ సాల్ట్ కాకుండా అనుకుంటా. కాలేదు ఇంకా కొంచెం పెప్పర్ పౌడర్ చాలు చూపిస్తున్నాయి. మేము యూజ్ చేస్తున్నాం. నార్మల్గా అయితే తినకండి. ఘాటు మా అక్కలాగా వచ్చింది. ఇందాక రూపాయి తిన్నది. ఓకే గ్యాస్, ఇప్పుడు సలాడ్ అయితే రెడీ అయిపోయింది. కలిపేసాను ప్రాపర్గా. చూసుకోవచ్చు ఎట్లా కలిపాను, ఎలా ఉందో అనేసి. నేను బెండ్ చేస్తే పడిపోతుంది అనిపిస్తుంది కాబట్టి నేను ఫోన్ తీసుకున్నాను. ఉప్పు ఎక్కువ తక్కువ వేసేసింది. చాలు పైకి పైకి ఇది నేను రూపాయలు కట్ చేస్తాను. అందుకో ఇక్కడ ఏముందని కట్ చేయడానికి. ఇడియో నేను కట్ చేస్తాను. కట్ చేసాను ఇందాక అన్నీ నువ్వే కట్ చేసినావు. ఒక్కటి నేను కట్ చేస్తే తొక్కు కట్ చేస్తున్నా. ఏం అవసరం లేదు. నేను పైన డెకరేషన్ చేసుకుంటాను. కొంచెం ఇస్తాను కట్ చేయడానికి. పరము తీసుకుని ఏమనుకోకండి. మా చెల్లిని అంటున్నాను. ఈ జస్ట్ మా చెల్లిని అన్నాను, ఓకేనా, జోక్ కోసము. మీరు సీరియస్గా తీసుకోకండి. మా సబ్స్క్రైబర్ నేను ఇంకా పుదీనా కట్ చేసి పెట్టినారు. నాకు తెలుసు మీ సబ్స్క్రైబర్స్ ఏమనుకోరు. ముందు నా సబ్స్క్రైబర్స్ కాబట్టి ఓకే అయిపోయింది కాసి. ఇప్పుడు ఫోన్ని లిఫ్ట్ చేస్తాను, ఏమనుకోవద్దు. ఫోన్ని లిఫ్ట్ చేయాలి కదా.
రావట్లేదు ఇట్లా రావట్లేదు కాబట్టి ఇట్లా చూపిస్తున్నాను. కనిపిస్తుంది అనేసి కోరుకుంటున్నాను. కనిపిస్తుందా? బ్యాక్ కెమెరా దీంట్లో రావట్లేదు. ఓకే చూడండి ఇలా ఉంటుంది. సెట్ చేస్తున్నాను ఒక నిమిషం. చూడండి ఇప్పుడు మంచిగా అయింది. ఇప్పుడు మా మమ్మీకి ఇస్తున్నాను. ఇది పట్టుకో, నేను వీడియో పట్టుకుంటా. ఓకే ఇప్పుడు మా మమ్మీకి ఇస్తున్నాను. ఆగు ఒక నిమిషం ఇట్లా. ఓ 1 minute ఆగండి గైస్. ఓ 1 minute ఆగండి గైస్. టైంకి వేద్దాం. ఇప్పుడు చున్నీ కావాలి మనకి. ఇది వేసుకో. యూట్యూబ్లో అప్లోడ్ నేనే సీదా వేసుకోవాలి చేసింది కాబట్టి నేను పెడతాను. ఎప్పుడు నేను మళ్ళీ లేకపోతే అలా చేస్తాను. ఓకే ఇప్పుడు మా మమ్మీ రిజల్ట్ అన్న తెలియదు గాయస్, ఎందుకంటే నేను ఇప్పుడే ఫస్ట్ టైం ట్రై చేస్తాను. బట్ నైస్. మిక్స్ చేయండి. ఇంకో కొంచెం వేసి పెప్పర్ పౌడర్ కూడా పెప్పర్ పౌడర్ తీసుకో, దీంట్లోనే ఉంది ఆల్రెడీ. అయితే చాలు. థ్యాంక్ యూ అనిషా ఫర్ మేకింగ్ సలాడ్. మమ్మీ నంచకి ఏం కోయినీ లేదు. ఇట్స్ ఓకే, నెక్స్ట్ టైం నువ్వు చేయొచ్చు. నువ్వు ఇంకా కొంచెం పెద్దగా కావాలి. మమ్మీ ఇప్పుడు నేను చేస్తా టేస్ట్. చూడు మా చెల్లి చూస్తుంది. అన్నీ కావాలి మెజర్మెంట్. నోట్లో పట్టదు గైస్. ఏదో ఒకటి తీసుకొని ఆనియన్ లడ్డు చాలు. అంతా మళ్ళీ నోట్లో లేచి చంపకూడదు. తిను లోపలికి అలా పెట్టి నువ్వు టేస్ట్ ఇప్పుడు నేను టేస్ట్ చేస్తాను. పట్టుకో వీడియో నన్ను చూపి. నన్ను కెమెరా కవర్ అవుతుంది. నేను టేస్ట్ చేస్తాను. టేస్ట్ రాట్లే. ఆయన చాలా ఇష్టం. తిను నేను ఇంకా మళ్ళీ తినేస్తున్నాను. బాగుంది గైస్, నేనే చేసిన సలాడ్. తినాని ఎట్లా అంటించుకుంటే చూడండి గైస్. డాడీని కూడా చూపిస్తాను. ఓకే గైస్, మా డాడీ వచ్చాక మళ్ళీ వీడియోని కంటిన్యూ చేస్తాను. బాగా కాదు, మా డాడీ వచ్చాక చూపిస్తాను. ఓకేనా?